10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి? ఎట్లా ఇంత వింతగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? నిన్న మమ్మలను నేను విప్పు జారీ చేయాలి. ఆర్డీఓ ఆఫీస్ కూడా పోయేందుకు నాకు అనుమతి, కమిషనర్ ఆఫీస్ కూడా పోయేందుకు అనుమతి. అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్డీఓ ఆఫీస్ పోయింది, కమిషనర్ ఆఫీస్ పోయింది, మున్సిపాలిటీల వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం అంటే బాగుండే ఒకరు కూడా అమ్ముకోలేదు. భయభ్రాంతులు చేసి ఎట్లా ఉంటాయంటే గతంలో నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసంలో ఉన్నది ఈక్వల్ గా ఉన్న కానీ ఎమ్మెల్యేకి ఓటు సమానం ఉన్నప్పుడు ఓటకు ఉపయోగించుకునే అవకాశం. ఇక్కడ ప్రజలు తొర్రూరు పట్టణ ప్రజలు క్లియర్ గా మాకు 9 ఇచ్చారు, వాళ్ళకి 7 ఇచ్చారు. అంటే మేము మెజార్టీ ఈక్వల్ లేవు. సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నట్టు అది, కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది, వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచిండ్రు, ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్ గా వాళ్ళకి ఆధారాలతో వచ్చింది. 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషన్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగిస్తున్నారట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తారు. ఇలా ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచిస్తారు. జనగంలో 2 సమానంగా ఉంటే మా వాళ్ళని గురించి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ టాస్ల వాళ్ళకే వచ్చు. తొర్రూరులో టాస్ల చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చు. అంటే దీంట్లో కూడా మోసం. ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మొత్తం మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఎట్లా తీసిందని చూపెట్టు అంటే నాకు బాధ అనిపిస్తాను, పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం? మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చింది పోలీస్ స్టేషన్? మా వాళ్ళందరినీ అది చేసినాడు. అడవులు ఆబ్జెక్షన్ చేసేటోళ్ళు, మా చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు, మా మిస్సెస్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టారు. నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు. తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది, నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటాను. మన తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటారంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సరావుపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా? ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాగా ఉన్నదా? ఇంత ఘోరం అండి. 45 ఏళ్ల రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా